తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ తిరిగి అధికారం సాధించాలన్న పట్టుదలతో ఉంది. బీజేపీ కూడా రాష్ట్రంలో బలపడే ప్రయత్నాల్లో వేగం పెంచుతోంది. ఈ నేపథ్యంలో పొత్తుల రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ భవిష్యత్తు పాలనపై ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ ఒంటరి పోరాటం వ్యూహాన్ని గట్టిగా ప్రకటిస్తోంది. ఇక బీజేపీ ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరి తెలంగాణలో రాబోయే ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. తెలంగాణ రాజకీయం ఇప్పుడు మళ్లీ అత్యంత ఆసక్తికర దశలోకి ప్రవేశించింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను వేగంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుండగా ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ తన రాజకీయ యంత్రాంగాన్ని మళ్లీ చురుకుగా చేస్తోంది. ఇక బీజేపీ కూడా రాష్ట్రంలో బలమైన స్థానం దక్కించుకునేందుకు తన ప్రయత్నాలను మరింత విస్తరించింది. ఈ మూడు పార్టీల మధ్య రాజకీయ పోటీ మరింత వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 2034 వరకు తమ పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. ప్రజల్లో తమపై ఉన్న విశ్వాసమే తమ బలమని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే ఎన్నికల్లో తమకు భారీ మద్దతు తెస్తాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అధికారంపై గట్టి ఆశలు పెట్టుకుంది. గత పాలనలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజల్లో ఇంకా ఉన్న మద్దతు తమకు తిరిగి అధికారం తెస్తాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం రాష్ట్రంలో మార్పు ఖాయమని, ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల అంశం మరోసారి చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అయితే కేంద్ర హోంమంత్రి స్పష్టంగా తమ పార్టీకి రాష్ట్రంలో ఎవ్వరితోనూ పొత్తులు ఉండవని ప్రకటించడం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపింది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం కూడా కొత్త చర్చలకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదట ఎన్నికల వ్యూహాలు కేంద్రీకృతమవుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. కొన్ని కీలక అంశాల వెనుక కుట్రకోణాలు ఉన్నాయని, వాటి వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని దుర్వినియోగ పాలనగా అభివర్ణిస్తూ ప్రజల ఆశలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో కూడా ఒంటరి పోరాటమే తమకు లాభం చేకూర్చిందని, భవిష్యత్తులో కూడా అదే వ్యూహాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద పరాభవం తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి, పాలనా అంశాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. డీలిమిటేషన్, భూముల వేలం, వివిధ సంస్థల వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. డబ్బు ఆధారంగా పదవులు దక్కుతున్నాయని ప్రత్యర్థి పార్టీకి చెందిన ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అవి నిజమేనని కేటీఆర్ వ్యాఖ్యానించడం రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. మొత్తం పరిస్థితిని చూస్తే తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ తన పాలనపై నమ్మకంతో ముందుకు వెళ్తుండగా, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేస్తూ ప్రజల్లో మద్దతు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. పొత్తుల సమీకరణాలు, నాయకుల వ్యాఖ్యలు, ఎన్నికల వ్యూహాలు అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పోటీ ఇంకా తీవ్రమయ్యే అవకాశముంది. ప్రజల మద్దతు ఎటు మొగ్గు చూపుతుందో, ఏ పార్టీ వ్యూహం విజయవంతమవుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ వేడి వాతావరణం ఎన్నికల వరకు మరింత పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాలు మరోసారి కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపించిన ఆరోపణల్లో ఒకటి బీజేపీ బీఆర్ఎస్ మధ్య అదృశ్య పొత్తు ఉందన్న కాంగ్రెస్ విమర్శ. ఎన్నికల సమయంలోనూ అసెంబ్లీ వేదికలపై కూడా కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ రెండు పార్టీల మధ్య లోపల అర్థం చేసుకున్న రాజకీయ సమీకరణాలు ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ కథనాలకు భిన్నంగా రెండు పార్టీల నుంచి వచ్చిన తాజా స్పష్టత రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. బీజేపీ ఇప్పటికే తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. రాష్ట్ర రాజకీయాల్లో తమకు ఎవ్వరితోనూ పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని కేంద్రస్థాయి నాయకత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అనుమానాలు కొంతవరకు తొలగిపోయాయి. ఇక బీఆర్ఎస్ కూడా అదే దారిలో తమ వైఖరిని మరింత స్పష్టంగా ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరి పోరాటమే తమ వ్యూహమని ఆ పార్టీ కీలక నేతలు తేల్చి చెప్పారు. ఈ రెండు ప్రకటనలు కలిపి చూస్తే తెలంగాణ రాజకీయాల్లో పొత్తులపైయున్న ప్రధాన చర్చకు ఒక స్పష్టమైన ముగింపు లభించినట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరూ ఎన్నికల సమయంలో పరస్పర సహకారం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారాల్లో ఈ అంశం ప్రధాన విమర్శగా మారింది. ఓటు విభజన, వ్యూహాత్మక మౌన మద్దతు, కొన్ని కీలక సందర్భాల్లో పరస్పర సాఫ్ట్ కార్నర్ చూపించడం వంటి అంశాలను కాంగ్రెస్ నేతలు ఉదాహరణలుగా చూపిస్తూ వచ్చారు. అయితే ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చిన తాజా స్పష్టతతో ఆ వాదనలకు రాజకీయంగా కొత్త పరీక్ష ఎదురవుతోంది. తెలంగాణలో బహుముఖ పోటీ పరిస్థితులు ఇప్పటికే స్పష్టంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పాలనను ప్రజల్లో బలంగా నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ గత పరాజయాన్ని అధిగమించి మళ్లీ ప్రజల్లో పట్టు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకును విస్తరించుకోవాలన్న వ్యూహంతో పనిచేస్తోంది. పొత్తులు లేకుండా ఒంటరి పోరాటమన్న నిర్ణయం ఈ మూడు పార్టీలకు భిన్నమైన రాజకీయ సవాళ్లను తీసుకొస్తోంది. పొత్తులు ఉంటే ఓటు బదిలీ, బలాల కలయిక వంటి ప్రయోజనాలుంటాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు తగ్గిపోవడంతో ప్రతి పార్టీ తమ సొంత బలాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎవరికి బలం, ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తుంది అన్నది తేలాల్సిన విషయం.